ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ప్రస్తుతం ఉన్న దర్శనం మార్గాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ నెలల్లో అంటే నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ఎవరైతే తిరుమల స్వామి వారి దర్శనం వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ భక్తులకి చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ వారు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. సో టీటీడీ వారు ఇచ్చిన ఆ షెడ్యూల్ ప్రకారం 2026 జనవరి నెల వరకు అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అలాగే అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా ఈ టికెట్స్ అన్ని కూడా 2026 జనవరి నెల వరకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అయితే ఇందులో గాను వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి 2025 డిసెంబర్ 29వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఆ 11 రోజులకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే టీటీడీ వారు రిలీజ్ చేయకుండా హోల్డ్ లో పెట్టున్నారు. మిగిలిన అన్ని రకాల టికెట్స్ ని కూడా 2026 జనవరి నెల వరకు కూడా రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఉన్న మార్గం నవంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. డిసెంబర్ నెలకి సంబంధించి అయితే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ నెల వాళ్ళు ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి నవంబర్ ఎండ్ లో రిలీజ్ చేస్తారండి. అప్డేట్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 2026 జనవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులకు ఉన్న అవకాశం కూడా ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ నేనండి. అయితే జనవరి నెలకి సంబంధించి హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఎండ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి హోల్డ్ లో పెట్టిన టికెట్స్ అంటే డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆ 11 రోజులకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ డోనర్ దర్శనం టికెట్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా ప్రస్తుతం టీటీడీ వారు హోల్డ్ లో పెట్టున్నారండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి ఈ టికెట్స్ రిలీజ్ గురించి కూడా టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా మీరు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ నెలలకి సంబంధించి ఆన్లైన్ లో అడ్వాన్స్ గా బుక్ చేసుకునే దర్శనం టికెట్స్ గురించి ఇప్పటి వరకు తెలియజేశాను. ఒకవేళ మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ గా తిరుమల స్వామి వారి దర్శనం వస్తున్నారు అనుకోండి, అలాంటి భక్తులకి అంటే ఎటువంటి టికెట్స్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకోకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే ఈ టోకన్స్ ని మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక సమయంలో టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఎవరైతే ఈ తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ను తీసుకొని తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు ఉదయం 11 లేదా మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ 3 కౌంటర్ లో ఏదో ఒక కౌంటర్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ రోజు ఎస్ఎస్టీ టోకన్స్ ను తీసుకొని ఆ నెక్స్ట్ డే ఆ టోకెన్ ద్వారా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది ఈ టోకన్స్ తీసుకొని స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంత మంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్టీ టోకెన్ అనేది తీసుకోవాలి.
ఎందుకని అంటే మీ ఆధార్ నెంబర్ ని అక్కడ కౌంటర్ లో ఎంటర్ చేసిన తర్వాత అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు ఇచ్చే SST టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుందండి. సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు కాబట్టి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఈ టోకెన్స్ ద్వారా దర్శనం చేసుకోవాలో అంతమంది కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండాలి. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి 12 సంవత్సరాల లోపు పిల్లలు క్యూ లైన్ లో ఉండాల్సిన అవసరం ఏం లేదండి. అయితే ఈ SST టోకెన్స్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదు అనుకోండి, అలాంటప్పుడు మీ నేము, మీ ఫోటో, మీ ఐడి ప్రూఫ్ నెంబర్ ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి. అంతేకాని మా దగ్గర ఆధార్ కార్డు మొబైల్లో ఉంది, మేము మొబైల్లో ఆధార్ కార్డు చూపించి ఈ టోకెన్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్లో ఆధార్ కార్డ్ ని యాక్సెప్ట్ చేయరు. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏదో ఒక టైంలో భక్తుల రద్దీని బట్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అందుకే ఈ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు వీలైనంత వరకు ఉదయం 11 లేదా మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ SST టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇవి ఆఫ్లైన్ SST టోకెన్స్ కి సంబంధించి. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని కూడా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏదో ఒక టైంలో టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. సో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి దివ్య దర్శనం టోకెన్స్ ని పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ భూదేవి కాంప్లెక్స్ వద్దకి మధ్యాహ్నం 12 గంటల కల్లా చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. ఈ భూదేవి కాంప్లెక్స్ లో SST టోకెన్స్ కి అండ్ శ్రీవారి మెట్టు మార్గ దివ్య దర్శనం టోకెన్స్ కి రెండింటికి కూడా టీటీడీ వారు సపరేట్ కౌంటర్స్ ని, సపరేట్ గా క్యూ లైన్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీరు భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని పొందారు అంటే ఆ రోజు మీరు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ కానీ, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కానీ మరుసటి రోజుకి సంబంధించి ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి మీరు దివ్య దర్శనం టోకెన్స్ ని ఏ తేదీకి అయితే పొందుతారో ఆ తేదీలో మాత్రమే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళితే ఆ టోకెన్ ని స్కాన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటికి సంబంధించిన శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు తిరుపతికి చేరుకొని భూదేవి కాంప్లెక్స్ లో ఆ టోకెన్ తీసుకున్నారు అనుకోండి. టోకెన్ తీసుకున్న తర్వాత ఈ రోజే మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళితే ఆ టోకెన్ అనేది స్కాన్ అవ్వదండి. ఎందుకు స్కాన్ అవ్వదు అంటే మీకు రేపటికి సంబంధించిన టోకెన్ అనేది ఇచ్చున్నారు. టోకెన్ మీద ఏ తేదీ అయితే దర్శనం డేట్ ఉంటుందో ఆ డేట్ లో మాత్రమే మీరు ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద టోకెన్ స్కాన్ చేసుకుంటే స్కాన్ అవుతుంది. అంతేకాని మీరు టోకెన్ తీసుకున్న వెంటనే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి టోకెన్ స్కాన్ చేసుకుంటాము అంటే యాక్సెప్ట్ చెయ్యరు. అయితే ఈ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కూడా భూదేవి కాంప్లెక్స్ లో వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి అయిపోవడం జరుగుతుంది. ఈ టోకెన్స్ ను తీసుకోవడానికి కూడా భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరికి వాళ్ళు ఈ టోకెన్స్ క్యూ లైన్ లో నిల్చొని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆఫ్లైన్ SST టోకెన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి అండ్ వీటికి సంబంధించి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ SST టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు, ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ మీరు ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడ టోకెన్ తీసుకున్న వెంటనే మీరు తిరుమలకు వెళ్ళాలి అంటే వెళ్ళిపోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు SST టోకెన్ తీసుకున్న వాళ్ళు. కాకపోతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీకు దర్శనం టోకెన్ లో ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ లో ఆ రోజు మాత్రమే మీరు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లి ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అంటే ఈ టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. వెహికల్ లో తిరుమలకు వెళ్తాము అంటే ఆ టోకెన్ యాక్సెప్ట్ చేయరు. ఇది ఒక్కటేనండి 2 రకాల టోకెన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్. వేరే ఏ డిఫరెన్స్ లేదు. SST టోకెన్ భక్తులు కానీ, దివ్యదర్శనం టోకెన్స్ భక్తులు కానీ తిరుమలకి చేరుకున్న తర్వాత ATGH వద్ద రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే ఉంటుంది, దర్శనం ఒకటే ఉంటుంది. అందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఈ ఆఫ్లైన్ SST టోకెన్స్ కానీ, శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకెన్స్
కానీ ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులు ఎటువంటి టోకన్స్ లేకుండానే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి, అంటే భక్తుల రద్దీ తగ్గింది అనుకోండి, ఒక 8 నుంచి 10 గంటల దర్శనం అయిపోతుంది. లేదు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అంటే 10 నుంచి 12 గంటలు, లేదు భక్తుల రద్దీ పెరిగింది అంటే 15 నుంచి 20 గంటలు. ఇలా భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనానికి సమయం పడుతుంది. దీన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ప్రస్తుతం ఉన్న దర్శన మార్గాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.